హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? జూన్ నెలలో మీ కొరకు అక్కలు అన్నోళ్ళు చాలా చాలా సాంగ్స్తో స్కిట్స్ అని యాక్టివిటీస్ అని ఇవన్నీ రెడీ చేసి ఉంచారు. మరి అవన్నీ మీరు నేర్చుకోవడం రెడీగా ఉన్నారా? నేర్చుకోవాలి అంటే ముందు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేయాలంటే ఏం తెలుసు పిల్లలు? మీరు అందరూ కూడా సండే స్కూల్లో వినే ఉంటారు కదా. 1 2 3 అంటే ఏం చేయాలి? మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. మరి అదేంటో చూద్దామా? ఓకే, 1 అన్నప్పుడు మేము అందరం మోకరించాలి. అక్క కనబడట్లేదు, మేము అక్క కనబడం కదా అనుకుంటే మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? ఏసై చూస్తున్నారు కదా. ఏసై కళ్ళ ముందు మనం ఏమీ దాగలేం. మరి ఏసైకి మీరు చీట్ చేయకూడదు పిల్లలు, ఓకేనా? అందరూ రెడీ? 1 2 3. సో మనని అక్క వచ్చి ప్రేయర్లో లీడ్ చేస్తారు. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇద్దరు 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి పోద్దాం, ఓకేనా? ఇంకా చాలా మంది కళ్ళు తెరిచి చూస్తున్నారు పిల్లలు. ప్రార్థన అంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తల వంచి చేతులు జోడించాలి. వెరీ గుడ్. ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఇప్పటి వరకు తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ఈరోజు సండే స్కూల్లో తండ్రి అనేక విషయాలు మాకు బోధించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు బ్లెస్ చేయండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మంచిగా మేము నేర్చుకొని అనేకులకు ప్రభా యేసే గురించి, నీ గురించి చెప్పేటువంటి భాగ్యం మాకు దయచేయమని, అలాంటి ఒక అభిషేకంతో మమ్మల్ని నింపమని యేసు నామంలో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు, మరి మీ అందరూ కూడా అక్కతో కలిపి ప్రార్థన చేశారా? వెరీ గుడ్. చాలా మంది మోకరించలేదు, రూమ్లో కూర్చొని ఫోన్ టీవీలో చూస్తున్నారు, కొంతమంది ఫోన్ పడుకొని చూస్తున్నారు. ఇవన్నీ ఏసై చూస్తున్నారు పిల్లలు. ఏసైకి మీరు సారీ చెప్పాలి. సో ఇప్పుడు మన అందరికీ ఇష్టమైన యాక్షన్ సాంగ్స్ పిల్లలు, మీ అందరికీ కూడా VBSలో చాలా చాలా సాంగ్స్ నేర్చుకున్నారు కదా. చాలామంది చాలా చోట్ల VBSకి వెళ్ళారు, మంచి మంచి సాంగ్స్ నేర్చుకున్నారు, అవన్నీ యాక్షన్ నేర్చుకున్నారు. సో ఈరోజు సాంగ్ కూడా నేర్చేసుకుందామా? అక్క వాళ్ళు మరి మనకు సాంగ్ నేర్పించి రెడీగా ఉన్నారు. ఆర్ యు ఆల్ రెడీ? Joy, 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 joy. I got a joy, 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 joy. Ooh, ooh. 1 2 3 4. Down in my heart, down in my heart, down in my heart to stay. Down in my heart, down in my heart, down in my heart to stay. Down in my heart to stay. I got a peace, 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 peace. I got a peace, 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 peace. Ooh, ooh. 1 2 3 4. Down in my heart, down in my heart, down in my heart to stay. Down in my heart, down in my heart, down in my heart to stay. Down in my heart to stay. I got a love, 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 love. I got a love, 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 love. Ooh, ooh. 1 2 3 4. Down in my heart, down in my heart, down in my heart to stay. Down in my heart, down in my heart, down in my heart to stay. 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 పిల్లలు,
మరి మీకు సాంగ్ నచ్చిందా? ఎంత నచ్చింది? ఇంత 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 చాలా నచ్చిందా పిల్లలు? మరి మీ సండే స్కూల్స్లో మీ సాంగ్ పాడుతున్నారా? మీ యొక్క ఇంట్లో కూడా ఈ పాటలు పాడుతున్నారా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు. మరి వాక్యం మనకి ఎలాంటిదంటే మనకి ఒక మిర్రర్ అన్నమాట. నువ్వు ఎప్పుడైనా మిర్రర్ ముందు నించున్నావు అనుకో, వెంటనే నువ్వేం చేస్తావు? అబ్బా ఇక్కడ పౌడర్ కొంచెం ఎక్కువైందే, నా హెయిర్ స్టైల్ బాగాలేదే, ఇలా దూకోవాలని చూస్తాం. అంటే నేను ఎలా ఉందో నన్ను అలా చూపిస్తుంది. అలాగే బైబిల్ కూడా, మన వాక్యం కూడా ఒక మిర్రర్ పిల్లలు. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతూ ఉంటావో నీలో ఉన్న తప్పులు తెలుస్తుంది. కొంచెం మనం అనుకోండి నేనేం తప్పు చేయట్లేదు కదా, నాకు ఎందుకు, నేనేం అవసరం లేదు అనుకున్నావు. నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతావో బైబిల్ నేను కరెక్ట్ చేస్తుంది. నువ్వు పిచ్చిగా బయటకు వెళ్ళిపోయావు అనుకో, నీతో ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు కదా, నువ్వు నీట్గా ఉంటేనే మాట్లాడతావు. అలాగే కూడా వాక్యం ఎప్పుడైతే చదువుతావో నువ్వు స్పిరిచువల్గా ఇన్నర్ సోల్ చాలా చాలా ప్యూర్గా అవడానికి నీకు వాక్యము హెల్ప్ చేస్తుంది పిల్లలు. మరి వాక్యం నేర్పించి. హలో పిల్లలు, అందరు బాగున్నారా? చక్కగా యాక్షన్ సాంగ్ చేస్తాం కదా. ఈ సమయంలో ఇప్పుడు మనం మెమరీ వర్స్ నేర్చుకుందామా? మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? మరి లాస్ట్ వీక్ చెప్పినవన్నీ మీకు గుర్తున్నాయి కదా? గుర్తున్నాయనే నేను నమ్ముచున్నాను. మరి ఈ ఒక్క వారంది మెమరీ వర్స్ నేర్చుకుందాము. అందరూ మీ యొక్క బైబిల్స్ని మరి అందరూ పట్టుకోవాలి. నేను చదువుతున్నప్పుడు మరి మీరు కూడా నా వెనకాల చెప్పాలి. చెప్తారా మరి? ఓకే, అందరూ వెరీ గుడ్. అందరూ చేద్దాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనము తీసారా పిల్లలు? 1 సమూయేలు 15:22. బలులు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. పిల్లలు ఒకసారి మరొకసారి నేర్చుకుందామా? 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనము. బలులు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. పిల్లలు, ఈరోజు మీరు మీ తల్లిదండ్రులు మాట వింటున్నారా? మరి మీ స్కూల్లో మీ టీచర్స్ చెప్పిన మాట వింటున్నారా? ఎప్పుడైతే మీరు మాట వింటారో మీరు గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచిపోతున్నాడు పిల్లలు. మీరు తల్లిదండ్రుల మాటే కాదు, మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రతిదీ మనము మాట వింటే చాలా మంచిదంట. మనము మరి మన తల్లిదండ్రుల మాట వినాలి, టీచర్స్ మాట వినాలి. అంతేకాకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందో అది వింటే గనక దేవుడు మనల్ని గొప్ప స్థితిలో ఉంచిపోతున్నాడు పిల్లలు. కాబట్టి ఈ రోజు నుంచి మనము మరి యొక్క బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారము నడుచుకుందాం పిల్లలు. ఓకేనా? మీ అందరికీ వచ్చింది కదా పిల్లలు? మరి మీ అందరూ వాక్యం నేర్చేసుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు వర్షిప్ టైం పిల్లలు. మనందరం ఎప్పుడైతే వర్షిప్ చేస్తామో, మన స్తుతులు ఎప్పుడైతే పైకి పంపిస్తామో ఆశీర్వాదాలు కిందకు వస్తాయంట. నువ్వు ఎప్పుడైతే యేసయ్యని హార్ట్ఫుల్గా స్తుతిస్తావో ది బెస్ట్ బ్లెస్సింగ్స్ యేసయ్య నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి నువ్వు యేసయ్య కోసం ది బెస్ట్ ప్రైజెస్ ఇస్తావా? మరి అక్క అన్న వాళ్ళతో కలిపి మనం యేసయ్యని వర్షిప్ చేద్దామా? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా? దేవుని స్తుతిద్దామా? నువ్వెక్కడున్నా కానీ నీ 2 చేతులు జోడించి యేసయ్యకి ప్రార్థన చేస్తావా? యేసయ్యని ఆరాధిస్తావా? నువ్వు యేసయ్యతో ఎప్పుడైతే మాట్లాడతావో ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. కాబట్టి నువ్వెక్కడున్నారు ఈ 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధిస్తావా మాతో పాటు కలిసి? యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును దేవా, నిన్నే ప్రేమింతును. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించకనే సాగేదా. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించకనే సాగేదా. నేవేను తీరుగా నిన్నే సేవింతును. పిల్లలు మాతో పాటు చెప్తారా? నిన్నే సేవింతును, నిన్నే
వింతును నేవేను తీరుగా చేతులు పైకెత్తి నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకని సాగేదా నేవేను తీరుగా చెప్దామా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నేవేను తీరుగా నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును యేసు నిన్నే ప్రార్థింతును నేవేను తీరుగా రెండు చేతులు పైకెత్తి చెప్తామా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నేవేను తీరుగా హృదయాంతరంగంలో చెప్దామా పిల్లలు నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నేవేను తీరుగా నిన్నే ఆరాధింతును Yes, Lord, మిమ్మల్ని ఆరాధిస్తాం ప్రభువా నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును నేవేను తీరుగా పిల్లలు చెప్దామా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి యేసయ్యా నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నేవేను తీరుగా నేవేను తీరుగా నేవేను తీరుగా నేవేను తీరుగా నేవేను తీరుగా అవునయ్యా యేసయ్యా నీ సన్నిధిలో మోకరించి ప్రభువా నీ మార్గములో ప్రభువా మా పిల్లలందరూ మేమందరూ నడవడానికి సహాయం చేయండి ప్రభువా ఎంత గొప్ప దేవుడు ప్రభువా నిన్ను నీ సిలువలు ఎత్తుకొని ప్రభువా నిన్ను వెంబడించి అనేకులు నీవే తిప్పే కృపను అందరికీ దయచేయండి ప్రభు ఇంతవరకు నేను స్తుతించాం నేను ఆరాధించాం ప్రభువా ఇదిగో లెసన్స్లోకి వెళ్తుండగా మా అందరితో మీరు మాట్లాడండి ఈ ఆరాధనలో ఏ చిన్న బిడ్డ అయితే పాల్గొన్నాడో ఆ బిడ్డతో మీరు ప్రత్యేకంగా మాట్లాడి నీ కొరకు గొప్ప సాక్షిగా నిలవబెట్టమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మీ అందరూ కూడా ఏసైని బెస్ట్గా వర్షిప్ చేశారా పిల్లలు? ఓకే, ఇప్పుడు మనందరికీ ఇష్టమైన స్టోరీ టైం.
పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెరీ గుడ్. ఈరోజు మరి మనం చాలా నేర్చుకున్నాం కదా. యాక్షన్ సాంగ్ నేర్చుకున్నాం, వర్షిప్ చేసాం, మెమరీ వర్స్ అందరికీ వచ్చింది కదా. వెరీ గుడ్ పిల్లలు. ఇలా యాక్టివ్గా ఉంటే యేసయ్యకి చాలా ఇష్టం అనమాట. ఈరోజు ఎంత యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అందరినీ కూడా యేసయ్య బ్లెస్ చేస్తారు. అయితే ఈరోజు నేను మీకు ఒక లెసన్ చెప్పడానికి వచ్చేసాను. ఆ లెసన్ చాలా 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 బాగుంటుంది. సో అందరూ కూడా శ్రద్ధ కలిగి వింటారు కదా. వెరీ గుడ్. అయితే లెసన్లోకి వెళ్ళిపోదాం. అయితే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకులు చాలా బలవంతుడు, చాలా చాలా జ్ఞానవంతుడు కూడా. మరి సూపర్ మ్యాన్, సూపర్ హీరోస్ మీరు అందరూ చూస్తూ ఉంటారు కదా. అలాగే అంకుల్ కూడా చాలా బలవంతుడు. అన్ని విషయాల్లో కూడా అంకుల్ ఎప్పుడు ముందుంటాడు. అంకుల్తో ఎవరు యుద్ధం చేసినా వాళ్ళందరూ ఓడిపోతుంటారు, కానీ అంకుల్ మాత్రం ఎప్పుడు విన్నింగే చూస్తాడన్నమాట. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళ అన్నదమ్ములు కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఎవ్వరికీ అంకుల్ నచ్చరు. అప్పుడు అంకుల్ అని ఎవరు ఇష్టపడటం లేదు కదా అని చెప్పి అక్కడి నుంచి డబ్బు దేశానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అంకుల్ అక్కడ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంటాడు. అలాంటి సమయంలో ఇజ్రాయెల్కి అలాగే అమోనీలకి ఇద్దరికి, 2 దేశాలకి యుద్ధం వస్తుంది. యుద్ధం వచ్చేసరికి ఇజ్రాయెల్ చాలా భయపడిపోతారు. అయ్యో, ఇక్కడి నుంచి ఎవరు మమ్మల్ని తప్పించేది, ఎవరు మమ్మల్ని రక్షిస్తారు, అయ్యో ఎవరు వాళ్ళ అమోనీలు వచ్చేస్తున్నారే, మమ్మల్ని చంపేస్తారు, మా ఆస్తి అంతా పోతుంది, ఎలా ఎలా అని చెప్పి చాలా టెన్షన్ అయిపోతుంటే అప్పుడు వాళ్ళందరికీ ఒక అంకుల్ గుర్తొస్తారు. ఆ అంకుల్ పేరేంటని అడుగుతున్నారు కదా. ఓకే, ఆ అంకుల్ పేరు యెఫ్తా. యెఫ్తా అనే అంకుల్ అందరు గుర్తొచ్చి, ఓకే ఈ ప్రాబ్లం నుంచి మనల్ని రక్షించేది ఓన్లీ వన్ యెఫ్తా మాత్రమే మనల్ని రక్షిస్తాడని చెప్పి ఇమీడియట్గా యెఫ్తా దగ్గరికి వెళ్తారు. మరి అవును కదా పిల్లలు, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఏదైనా సమస్య వచ్చిందనుకో, మనం కూడా చాలా భయపడిపోతాం కదా. ఎవరికి ఫోన్ చేయాలా, ఎవరిని అడగాల, మమ్మీయా, డాడీయా, అక్కనా, లేకపోతే ఫ్రెండ్స్నా, ఎవరి ప్రాబ్లం నుంచి మనల్ని రక్షిస్తారు, ఎవరు కాపాడుతారు అని చెప్పి చాలా టెన్షన్ అయిపోయి ఇటు అటు ఇటు చాలా టెన్షన్ అయిపోతాం కదా పిల్లలు. అలాగే మరి ఇజ్రాయెల్ ప్రజలు కూడా చాలా భయపడిపోయి యెఫ్తా అంకుల్ దగ్గరికి వస్తారు. యెఫ్తా ఇలా మా మీదకి యుద్ధం వస్తున్నారు, అమోనీలు మమ్మల్ని చంపేస్తారు, మా ఆస్తి అంతా పోతుంది, మేము మా పిల్లలు కానీ, మా భార్యలు కానీ, మా ఫ్యామిలీని అంతా చంపేస్తాను అంటున్నారు, ప్లీజ్ మాకు హెల్ప్ చేయ అని అన్నప్పుడు యెఫ్తా అంటారు, సరే హెల్ప్ చేస్తానంటాడు. కానీ మరి మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, పో రావద్దు ఇక్కడికి, వెళ్ళిపో అన్నారనుకోండి, మన కొరకు మళ్ళీ హెల్ప్కి వస్తే మనం యాక్సెప్ట్ చేస్తామా? అస్సలు యాక్సెప్ట్ చేయం కదా. నువ్వు ఆ రోజు నన్ను కొట్టేసావు కదా, ఆ రోజు నన్ను తన్నావు కదా, ఇప్పుడు ఎందుకు నేను నీకు హెల్ప్ చేస్తాను అంటాం. కానీ యెఫ్తా మాత్రం అలా అనలేదు. నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నన్ను వద్దనుకున్నారు కానీ నా దగ్గర సహాయం కోసం వచ్చారు కదా, సో ఖచ్చితంగా నేను మీకు ఈ హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పంపేస్తారు. మరి యెఫ్తా బలవంతుడు కదా, శక్తిమంతుడు కదా, అయితే నాకు ఇంత శక్తి బలం ఉంది కదా అని చెప్పి వెంటనే అమోనీల మీదకి యుద్ధానికి వెళ్ళలేదు పిల్లలు. యెఫ్తా ఏం చేశారు, వెళ్ళిన వెంటనే ప్రేయర్ చేసుకున్నాడు. యేసయ్యా, నేను వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, ఇజ్రాయెల్ ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను ఈ ప్రాబ్లం నుంచి నువ్వే రక్షించగలవు అని చెప్పి నా దగ్గరికి వచ్చారు ప్రవ్వా, మరి వాళ్ళ కోసం నేను నిలబడుతున్నాను, నాకు హెల్ప్ చేయి, నాకు శక్తిని, జ్ఞానాన్ని అని చెప్పి ప్రేయర్ చేసుకుంటూ అప్పుడు ఒక ప్రామిస్ చేస్తారు యేసయ్యకి. మనం అంతే కదా పిల్లలు, ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు, ఇలా ఎగ్జామ్స్కి మనం కూడా యేసయ్యా నువ్వు ఈ ఎగ్జామ్లను పాస్ చేస్తే నీకు ఒక ప్రామిస్ చేస్తాను, ఈ ఎగ్జామ్లో ఇలా నీకు మంచి మార్కులు వస్తే నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను చెప్పి మనం చాలా ప్రామిస్ చేసేస్తూ ఉంటాం కదా పిల్లలు. అలాగే యెఫ్తా అంకుల్ కూడా అలాగే ఒక ప్రామిస్ చేస్తారనమాట. ఏంటంటే, యేసయ్యా మరి నేను వాళ్ళ అమోనీల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను కదా, మరి అమోనీలతో నాకు విన్నింగ్ నాకు దయచేస్తే, మరి నాకు ఎవరైతే ఫస్ట్ నేను విన్నింగ్ యాక్సెప్ట్ చేసుకుని వస్తానో, ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో మా ఇంట్లో నుంచి వాళ్ళు నేను నీకు బలి ఇస్తానని చెప్పి ఒక మాట ఇస్తాడు యేసయ్యకి. అప్పుడు సరే అని చెప్పి అక్కడి నుంచి ఆ ప్రామిస్ అయిపోయిన తర్వాత, ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత అమోనీల మీదకి యెఫ్తా యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి యేసయ్య రక్షణ, యేసయ్య కృప యెఫ్తా మీద ఉంది కదా పిల్లలు. మరి బలము కానీ, జ్ఞానము కానీ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే యేసయ్య దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కానీ మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి, నేను బాగా చదువు
చదువుకున్నాను కదా, నాకు బాగా వచ్చు కదా, ఎందుకు ప్రేయర్ చేసుకోవాలి అని అనుకోకూడదు. ఖచ్చితంగా యేసయ్య నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, యేసయ్య నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నాను, దీంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ కావాలి, దీంట్లో ఫస్ట్ ర్యాంక్ నాకు కావాలని ప్రేయర్ చేస్తే యేసయ్య మీకు జ్ఞానాన్ని ఇచ్చి మీరు ఊహించిన దానికంటే టాప్ మార్క్స్ అంటే స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ కూడా వచ్చేలాగా దేవుడు మీకు చేస్తాడు. అలాగే యెఫ్తా కూడా ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు మరి యేసే తోడుగా ఉంటే మనకు ఫెయిల్యూర్ ఉంటుందా పిల్లలు? వెంటనే యెఫ్తా అంకుల్ ఏమవుద్ది, విన్నింగ్తో హ్యాపీనెస్తో ఇంటికి వస్తారనమాట. ఇంటికి వస్తున్నప్పుడు మరి యెఫ్తాకి ఒక కుమార్తె ఉంటుంది అనమాట. మరి వాళ్ళ ఫ్రెండ్స్, ఆ యెఫ్తా కుమార్తె వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటారు, మీ డాడీ సూపర్ హీరో, సూపర్ మ్యాన్, అమోనీలు ఎంత బలవంతులు, వాళ్ళ మీద కూడా మీ డాడీ గెలిచొచ్చారు, ఇస్రాయల్ ప్రజలందరూ కూడా మీ డాడీని లీడర్ చేసుకున్నారు, ఇస్రాయల్ ప్రజలందరికీ మీ డాడీ గొప్ప సూపర్ మ్యాన్ అయిపోయాడు, మీ డాడీ ఎంత సూపర్ మ్యాన్ అనుకోలేదని చెప్పి యెఫ్తా కుమార్తెని అందరూ పొగడేస్తుంటే ఇప్పుడు చాలా హ్యాపీ అయిపోద్ది. మరి మీ డాడీని కూడా మీ ఫ్రెండ్స్ అందరూ, మీ డాడీ చాలా గ్రేట్, మీ డాడీ చాలా చాలా పవర్ఫుల్ అంటే మీకు హ్యాపీ అనిపిస్తుంది కదా పిల్లలు? చాలా హ్యాపీ అయిపోయి ఇమీడియట్గా డాడీ వస్తే గట్టిగా హక్ చేసుకోవాలనుకుంటారు కదా. అలాగే యెఫ్తా కుమార్తె కూడా, అయ్యో మా డాడీ ఇంత పవర్ఫుల్లా, ఇంత గ్రేటా, మా డాడీ ఇప్పుడు ఇస్రాయల్ కంట్రీకి రాజు అయిపోయాడా, మా డాడీ కింగా అంటే ఇప్పుడు నేను ప్రిన్సెస్ అయిపోయానా అని చెప్పి హ్యాపీగా డాడీ ఎప్పుడైతే యెఫ్తా అలా ఎంటర్ అవుతారో వెంటనే పరిగెట్టుకుని డాన్స్ చేసుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి యెఫ్తా డాడీ యు ఆర్ ద సూపర్ హీరో అని గట్టిగా హక్ చేసుకుంటుంది. హక్ చేసుకోగానే మరి ఆ కుమార్తె హ్యాపీగా ఉంటుంది, కానీ యెఫ్తా మాత్రం ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా పిల్లలు? మరి మీకు తెలుసు కదా, యెఫ్తా యేసయ్యకి ఏమని ప్రామిస్ చేశారు, ఎవరైతే ఫస్ట్ నాకు వచ్చి మరి కలుస్తారో వాళ్ళని నేను బలిస్తానని మరి ప్రామిస్ చేస్తారు కదా. మరి యేసయ్యకి మనం చాలా ప్రామిస్ చేస్తూ ఉంటాం, యేసయ్య ఈ ఎగ్జామ్ నేను పాస్ అయితే ఇక నుంచి నేను రోజు ప్రేయర్ చేసుకుంటాను, రోజు బైబిల్ చదువుకుంటాను, రోజు చర్చికి వెళ్ళిపోతానని చెప్పి చాలా ప్రామిస్ చేస్తాం. కానీ ఎప్పుడైతే మనకి ఏదన్నా మనం యేసయ్య హెల్ప్ చేస్తుందో ఆ హెల్ప్ మనం పొందుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రామిస్ అన్ని మనం మర్చిపోతాం, అసలు అవి గుర్తే రావు మనకి. కానీ యెఫ్తా మాత్రం ఏమన్నారు తెలుసా, అమ్మా ఇలా నేను విన్ అయితే, అమూల్యుల మీద నేను విన్ అయితే నేను ఫస్ట్ ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళని బలిస్తానని చెప్పాను, మరి రోజు నువ్వు వచ్చేసావు తల్లి అని చెప్పి ఏడుస్తున్నప్పుడు యెఫ్తా కుమార్తె, లేదు డాడీ నువ్వు ఎలా బలిస్తావు నాకు చెప్పకుండా, అది ఇదని చెప్పి తను అరవలేదు, కోప్పడలేదు. కానీ వాళ్ళ డాడీని ఏం చేసింది, కంఫర్ట్ చేసింది. డాడీ నువ్వు ఫీల్ అవ్వకు, ఏసే కదా చెప్పావు, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఏసే దగ్గరికి వెళ్తున్నాను కదా, నువ్వు వరి అవ్వకు డాడీ అని చెప్పి వాళ్ళ డాడీని కంఫర్ట్ చేసి ఇద్దరు కలిసి మళ్ళీ యేసయ్యకి ప్రార్థన చేస్తారు. పిల్లలు, ఈరోజు మనం చాలా ప్రామిస్ చేస్తాం యేసయ్యకి, యేసయ్య ఇలా ఉంటాను, యేసయ్య అలా ఉంటాను, సండే స్కూల్ అక్క చెప్పినట్టు, ఆ టీచర్ చెప్పినట్టు ప్రభా నేను నీ యొక్క మాటను వింటాను, నేను అస్సలు ఎప్పుడు తప్పు చేయను, నేను నీకు నచ్చినట్టుగానే నీకు ఇష్టమైన పనులే చేస్తానని చెప్పి చాలా ప్రామిస్ చేస్తాం. కానీ వెన్ ద టైమ్స్ కేమ్, ఇప్పుడు సమయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మర్చిపోతాం. అవేవి మనకు గుర్తుండు, మన ఆలోచనలు మన విల్లింగ్తో వెళ్ళిపోతుంటాం. కానీ యేసయ్య ఏమంటారో తెలుసా, బలులు అర్పించే కంటే, అంటే దేవునికి చేసే ప్రామిస్ అవి ఫుల్ఫిల్ చేసే కంటే మనం ఎవరి మాట వినాలి, యేసే మాట వినాలి. ఇందాక మన అందరం కూడా మెమరీ వర్స్ నేర్చుకున్నాం కదా, మనం ఎవరి మాట వినాలి, యేసే మాట వినాలి, యేసే వాక్యాన్ని మనం ఫాలో అవుతుండాలి. అవి విని ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకున్నాను కదా, ఫస్ట్ నేను నేర్చుకున్నాను, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అక్కడ నాకు చాక్లెట్ ఇచ్చింది, అక్కడ నాకు గిఫ్ట్ ఇచ్చిందని కాదు, అది ఇంటికి వెళ్ళి కూడా మనం ఎవ్రీడే అది ఫాలో అవుతూ ఉండాలి. మరి మీరు ఫాలో అవుతారు కదా. అలాగే యెఫ్తా కుమార్తె కూడా వాళ్ళ డాడీకి మరి డాడీ చెప్తారు కదా, అమ్మ ఇలా నేను నీకు బలి ఇవ్వాలి, యేసకి నేను ప్రామిస్ చేశాను అన్నప్పుడు మరి యెఫ్తా, డాడీ నువ్వెలా ఇస్తావు బలి, నేను ఒప్పుకోను, నేను రాను అని అనలేదు. డాడీ మాటను తను యాక్సెప్ట్ చేసింది. ఈరోజు కూడా మనం కూడా ఎంతమంది పేరెంట్స్ మాట వింటున్నారు ఇక్కడ? ఎవరు వినరు. అమ్మ సండే వస్తుంది, లేగు చర్చ్కి వెళ్దాం, మన వాక్యాన్ని విందాం, ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుందంటే నో డాడీ, నో మమ్మీ, ఐ హ్యావ్ వర్క్స్ అని చెప్పి మన వర్క్ చేసుకుంటూ ఉండిపోతాం కదా. అలా ఎప్పటికీ ఉండకూడదు పిల్లలు. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మనం యేసయ్యకి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మనం యేసయ్య మాటను ఫాలో అవ్వాలి. అలాగే మన పేరెంట్స్ని కూడా లవ్ చేస్తూ, పేరెంట్స్ మాటను కూడా వింటూ రెస్పెక్ట్ చేయాలి. ఈరోజు ఎంతమంది ఇలాగా డెసిషన్ తీసుకుంటారు? ఎంతమంది యేసయ్య మాటని ఫాలో అవుతూ అంత ఎంత మంచి పిల్లలుగా ఉంటారు?
అందరూ ఉంటారు కదా, వెరీ గుడ్. ఈరోజు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా మరి అలాంటి ప్రామిస్ చేసి నేను మంచిగా ఉంటానని చెప్పి ఇంకెవరైనా బ్యాడ్ థింగ్స్ చేస్తున్నట్టుంటే ఈరోజు ఏసే దగ్గరగా మోకరించి, ఏసయ్యా ఇంకెప్పుడు అలాంటి పనులు నేను చేయను, నేను ఎఫ్తా కుమార్తె వల్లే నేను కూడా మరి ఎఫ్తా కుమార్తె వల్లే నేను నీ మాటను వింటాను, ఎఫ్తా కుమార్తె వల్ల నేను కూడా మా డాడీ మమ్మీ చెప్పిన మాట వింటానని మరి ప్రార్థన చేద్దామా? అలాగే కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా తండ్రి, ప్రవ్వా మరి ప్రవ్వా అనేక ప్రామిస్ నేను చేశాను తండ్రి, అవన్నీ కూడా నేను మర్చిపోయాను ప్రవ్వా. యేసయ్య నన్ను క్షమించు. ఇక్కడి నుంచి ప్రవ్వా నేను నీ మాటని ఫాలో అవుతా, నీ వాక్యాన్ని చదువుతా ప్రవ్వా. నేను ప్రేయర్ చేసుకుంటా, ప్రతి సండే నేను చర్చ్కి వస్తా, ఫస్ట్ ప్రియారిటీ నీకే ఇస్తా. అలాగే మా మమ్మీ డాడీ విషయంలో కూడా నేను ఎప్పుడు కూడా మరి వాళ్ళ గసరు నువ్వు తిట్టుకోను ప్రవ్వా, వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ మాటలన్నీ వింటాను తండ్రి. నాకు మంచి హృదయం దయచే ప్రవ్వా అని అడుగుతూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు మరి అందరం కూడా ఇప్పుడు మనకి ఏం టైం? ఎస్, యాక్టివిటీ టైం. యాక్టివిటీలో మనం స్కిట్స్ చూసాము, కొన్నిసార్లు మనం మ్యాజిక్స్ చూసాము, ఇంకేం చూసాము అవన్నీ కామెంట్ చేయండి. మీరు చెప్తుంది నాకు వినబడట్లే, అందుకే కామెంట్ చేయండి. మరి ఈరోజు యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? అయ్యో ఏంటి అప్పుడే టైం అయిపోయింది సండే స్కూల్కి? అదే ఆన్లైన్లో సండే స్కూల్ ఉంది కదా, ఈడెక్కడున్నాడో ఏంటో రిక్కీ గాడు. విక్కీ, సరే ఎక్కడికి ఆడుకోవడానికి వెళ్ళండి, నేను అన్నీ రెడీ అయిపోవాలిరా బాబు. నా బైబిల్ ఎక్కడ ఉందో ఏంటో. మమ్మీ మమ్మీ నా బైబిల్ చూసావా? అయ్యో నేనే కదా నా బైబిల్ చూడాలి. అమ్మయ్య, బైబిల్ అన్నీ చూసుకొని రెడీ అయిపోయాను. అన్నీ ఈ విక్కీ గాడికి చెప్పాలి. నేనైతే రెడీగా ఉన్నాను. ఏంటి ఎవరు ఉన్నట్లున్నారో కానీ నాకేమీ కనబడట్లేదు. అయ్యి రూమ్లో నేను ఒక్కరిదాన్నే ఉన్నాను కదా. ఈ రిక్కీని సండే స్కూల్కి వెళ్ళనివ్వకూడదు, చూడనివ్వకూడదు. ఈ రిక్కీని ఎలాగైనా సరే డైవర్షన్ చెయ్యాలా. ఏ రిక్కీ, అదేంటి నన్ను ఎవరో పిలిచినట్లున్నారే? ఏ రిక్కీ, ఎవరబ్బా అది? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను సండే స్కూల్కి. లేదు, నువ్వు ఈ వారం అంతా ఆడి అలసిపోయావు కదా, కాసేపు రెస్ట్ తీసుకో. అవును కదా, ఈ వీక్ అంతా హాలిడేస్ చక్కగా ఎంజాయ్ చేసా. రేపు నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి. కాసేపు టీవీ చూసుకో, ఆడుకో, కదా పడుకో. రేపటి నుంచి మమ్మీ నో టీవీ, నో గేమ్స్, ఓన్లీ స్టడీస్ అంటది. ఎలాగబ్బా? అయ్యో పడుకుందామా కొంచెంసేపు, తర్వాత చూడొచ్చులే. తర్వాత చూద్దుగా నువ్వులే, ముందు పడుకో, రెస్ట్ తీసుకో. అవును కదా. అయ్యో నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏసైకి ఇవ్వాలి కదా. ఇన్ని రోజులు నేను ఆడుకున్నా పాడుకున్నా, అయినా సరే ఏసైకి ఇవ్వకుండా సండే స్కూల్ చూడకుండా ఏంటి నన్ను ఇలా చేసింది? ఇప్పుడు వరకు నాతో మాట్లాడిన సాతానా? అయ్యో ఇలా మర్చిపోయానేంటి? అయ్యో నేను వెంటనే ప్రే చేయాలి. ఏసయ్య సారీ ఏసయ్య, నేను సాతాన్ మాటలు విని నేను మరి సండే స్కూల్ చూడకుండా మరి గేమ్స్ ఆడుకోవాలి పడుకోవాలి అనుకున్నాను ఏసయ్య. సారీ ఏసయ్య, ఇంకెప్పుడు అలా చేయను, మీరు నాకు సహాయం చేయండి ఏసయ్య. యేసునామములో సాతానప్పు, యేసునామములో సాతానప్పు, యేసునామములో సాతానప్పు. అమ్మయ్యా, ఆమేన్. హే సాతాన్ వెళ్ళిపోయినట్లుంది. నేను వెంటనే విక్కీని పిలిచి సండే స్కూల్కి వెళ్ళాలి. ఏ అక్క ఎక్కడున్నావు? నేను నీ కోసము చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. రిక్కీ విక్కీ చెప్పక్క. నేను సండే స్కూల్ రెడీ అవుతున్నాను రా, నువ్వు రెడీ అయ్యి తొందరగా వచ్చే టైం అయిపోతుంది. అలాగే అక్క. ఈ రిక్కీని సండే స్కూల్కి వెళ్ళకుండా ఆపాలా? ఏ చిన్ని పిల్లలని సండే స్కూల్కి వెళ్ళనివ్వకుండా ఆపుతా. ఏ రిక్కీ, నువ్వు సండే స్కూల్కి వెళ్తావా? నిన్ను వెళ్ళనివ్వను. పద,
క్రికెట్ ఆడుదాం, నువ్వు ధోనిలాగా ఆడుతావు, సిక్స్లు భలే కొడుతావు, పద ఆడుకుందాం. నేను రాను, నేను సండే స్కూల్కి వెళ్తాను. లేదు, నువ్వు బ్యాట్ పట్టుకుంటే అచ్చం ధోనిలా ఉంటావు. లేదు నేను సండే స్కూల్కి వెళ్తాను. ఏ సాతానా, నువ్వు వెళ్ళిపో, నేను ఏసైకి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. లేదు, పద, మీ ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నారు. లేదు నేను ఏసైకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఏసయ్యా నాకు సహాయం చేయండి. ఏసయ్యా యేసు నామములో సాతానా పో. అక్క, ఇందాకలా నేను రెడీ అవుతుంటే ఒక ఆయన వచ్చాడక్క. పద క్రికెట్ ఆడుకుందాం అని అన్నారక్క. నీకు కూడా అన్నారా? నీకు అన్నారా? నన్నైతే రెస్ట్ తీసుకో, ఈ 1 వీక్ ఆడుకున్నావు కదా అన్నారా? అవునా? అదెవరో తెలుసా? ఎవరక్క? సాతాన్ రా. అవునా? సాతాన్ నేను ప్రార్థన చేస్తే వెళ్ళిపోయాడు తెలుసా? నేను కూడా ప్రార్థన చేశాను రా. పిల్లలు, మనలాగే మాకు కూడా, నేను మా తమ్ముడిని ఏసయ్య లాగా ఏసయ్య దగ్గరికి వెళ్దాం అనుకుంటే సాతాన్ ట్రిక్ చేస్తుంది పిల్లలు. అందుకే మీరు కూడా ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటూ సాతాన్ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే అక్క, ఈ రోజు నుంచి నేను మరి ఎక్కువగా ప్రార్థనలో ఉంటానక్క. పిల్లలు మీరు కూడా ఉంటారా? సరే పిల్లలు, నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్. యాక్టివిటీ నచ్చిందా పిల్లలు? నాకైతే చాలా నచ్చింది. సో ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ విత్ ద బెస్ట్. ప్రోగ్రామ్ ఎలా నచ్చింది? బ్లెస్ అయ్యారా పిల్లలు? సో స్కూల్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా? ఓకే, మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మంచిగా వర్షాలు పడుతున్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. క్లైమేట్ చాలా చేంజ్ అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మాకోసం మీరు ప్రార్థన చేస్తారా? మన లాస్ట్ ప్రేయర్ అక్క వచ్చి మనం లీడ్ చేస్తారు. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ అంతా ఎంజాయ్ చేశారు కదా. మరి మంచి సాంగ్, మంచిగా వర్షిప్ చేశారు, మంచిగా లెసన్ నేర్చుకున్నారు కదా. మరి ఈరోజు ప్రార్థన చేసుకొని సండే స్కూల్ని క్లోజ్ చేసుకుందాం. యేసయ్యా నీకు వందనములు రాజా. తండ్రి ప్రభువా, మరి ఈరోజు సండే స్కూల్ అంతటి ద్వారా ప్రభువా మీరు తోడైన నడిపించి మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వేలాది వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ప్రభువా యేసయ్యా, మరలా ఆదివారం ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా మేము కూడుకునేంత వరకు ప్రభువా మమ్మల్ని అందరినీ మీ నామంలో భద్రపరచమని, చిన్న బిడ్డలందరినీ మీ నామంలో భద్రపరచమని, వారి స్కూల్స్కి వెళ్తుండగా, ట్యూషన్స్కి వెళ్తుండగా, వారి రాకపోకల్లో ప్రభావ మీరు తోడైన నడిపించమని, సమస్త మహిమ గంత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ పిల్లలు. సో సీ యూ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బై బాయ్.